మట్టల ఆదివారం అంటే ఏమిటో చాలా మంది తెలియకుండానే మట్టలు పట్టుకుని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సార్లు మనం ఊళ్ళో పిల్లలు పెద్దలు అందరం కలిసి మట్టలు పట్టుకుని తిరుగుతుంటాం. చూసే వాళ్ళకు కూడా ఏదో కొత్తగా ఉంటుంది, భలే తిరుగుతున్నారు వీళ్ళు, ఏదో ఓసన్నా 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 అంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళకు తెలియదు. మట్టల ఆదివారము కూడా ఒకవేళ వీధుల్లో మనం తిరిగి ఒకవేళ మట్టల ఆదివారం యొక్క విశిష్టత ప్రకటించాలనుకుంటే అర్థవంతంగా ఆ రోజు క్రీస్తు గూర్చిన జ్ఞానం సమాజానికి కూడా అందాలి. మట్టల ఆదివారం అనే ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా గుర్తుంచుకోండి, నామకార్థతగా వెళ్ళకూడదు. మట్టల ఆదివారం ఎందుకు జరిగింది అంటే లేఖనము నెరవేరున్నట్లు మట్టల ఆదివారం జరిగింది. ఏ పట్టణములో ఆయనను తృణీకరిస్తూ వచ్చారో కొందరు, ఏ పట్టణంలో శాస్త్రులు పరిచయులు ఆయన్ని పట్టుకోవాలని చూశారో, ఏ పట్టణములో ఆయన్ని హేళన చేసి అవమానించి తప్పు నిందలు వేయాలనుకున్నారో, అదే పట్టణములో ప్రజలనేకులు ఆయన్ని గుర్తించి ఆయన్ని గణపరిచి ఆయన్ని హెచ్చించడానికి జరిగింది. ఆమేన్. ఓసన్నా జయమనుచు ఇదిగో రాజు వచ్చాడు, యూదుల రాజు వచ్చాడు అని ప్రజలందరూ కేకలు వేస్తుండగా లేఖనం నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్.